రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయి బ్రాహ్మణులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. కూటమి ప్రభుత్వం నాయి బ్రాహ్మణుల సెలూన్లకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రకటించిన నేపథ్యంలో ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో గుజ్జనగుండ్ల నాయి బ్రాహ్మణ కాలనీలో మంగళవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కూటమి పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, నాయి బ్రాహ్మణుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అనేక ప్రయోజనాలకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని, గత వైసీపీ ప్రభుత్వం నాయి బ్రాహ్మణులకు చేసింది ఏమీ లేదని మండిపడ్డారు. ఈ క్రమంలో సింగిశెట్టి వీరయ్య, కొమ్మూరి శ్రీధర్, ప్రభుదాస్, మల్లాది రత్తయ్య, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నాయి బ్రాహ్మణ్ కాలనీ 39వ డివిజన్లో ఉన్నాము. మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మా బీసీ సోదరులైన నాయి బ్రాహ్మణ కుటుంబాల్లో అందరి కుటుంబాల్లో ఆనందాన్ని నింపిన పరిస్థితి కనపడుతూ ఉంది. ఈరోజు నాయి బ్రాహ్మణ సోదరులందరికీ కూడా మనకి సెలూన్ 200 యూనిట్స్ దాకా ఎలక్ట్రిసిటీ ఫ్రీ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా గౌరవ వేతనంగా 20,000 రూపాయలు అందుకుంటున్న మా సోదరులు ఈరోజు ఈ నెల నుంచి 25,000 అందుకోబోతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ చేయడం చాలా సంతోషంగా ఉంది. అందుకు గాను ఈరోజు నాయి బ్రాహ్మణ్ కాలనీలో ఆయనకి అందరం కూడా చాలా సంతోషంగా ఆప్యాయతగా పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అంటేనే బీసీల నాయకుడు అని చెప్పి జగమెరిగిన సత్యం ఇది. మొన్నటికి మొన్న మనం చూసాం, చేనేత సోదరులందరికీ కూడా ప్రకటించిన పథకాలన్నీ కూడా చూసాము. ఈరోజు నాయి బ్రాహ్మణులకు ప్రకటిస్తున్న పథకాలను చూస్తున్నాము. మరి రేపు రానున్న రోజుల్లో ఆగస్టు 15న మా మహిళలందరికీ ఉచిత బస్సుని ప్రకటించబోతా ఉన్నారు. ఇచ్చిన ప్రతి హామీని, సూపర్ 6లో అమలు పరుస్తున్న ప్రతి హామీని, ఎలక్షన్ టైంలో ఇచ్చిన ప్రతి హామీని, ప్రతి కష్టాన్ని ఈరోజు నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఒక సంవత్సరంన్నర కాలంలోనే హామీలన్నింటినీ పూర్తి చేసుకొని ఎంతో ఆర్థిక భారం రాష్ట్రం మీద ఉన్నప్పటికీ కూడా ఈ హామీలన్నింటినీ నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళడం అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత అని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క కార్యక్రమానికే, ఈ యొక్క పథకానికే రాష్ట్ర ప్రభుత్వం మీద దాదాపుగా 100 కోట్ల రూపాయల భారం ప్రతి సంవత్సరం పడుతున్న నేపథ్యంలో అయినప్పటికీ ఎక్కడా వెనకాడకుండా ఈరోజు సోదరులకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాము. మరి మహిళలకు ఉచిత బస్సు మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 1942 కోట్ల రూపాయలు భారం పడబోతా ఉంది. అయినప్పటికీ కూడా మన ఆడపడుచుల కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి, ఇచ్చిన హామీని ముందుకు తీసుకెళ్తూ దాన్ని కూడా రేపు ఆగస్టు 15న అమలు చేయబోతా ఉన్నాము. ఏదేమైనప్పటికీ ఇటు సంక్షేమాన్ని వదలకుండా, ఇటు ప్రజల కష్టాల్ని తెలుసుకుంటూ అభివృద్ధి ప్రదంలో ఏమాత్రం వెనుకంజ వేయకుండా ముందుకు వెళ్తుంది మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. దానికి చాలా సంతోషం.